హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి తల్లి ఛానల్. పప్పు, టమోటా పప్పు వినుంటాం, మనందరికీ తెలుసు కూడా. సో ఇది ఏంటి అంటే వితౌట్ టమోటాతో పప్పు ఎలా చేయడం. సో మన ఇంట్లో ఏ కూరగాయలు లేనో అప్పుడు ఓన్లీ పప్పు ఉంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం రండి. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేగాక కొద్దిగా జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసుకోవాలి. సో మనం ఇవి వేగాక మనం ఎంత పప్పు తీసుకుంటామో దానికి తగ్గట్టు మిరపకాయలు, మీరు స్పైసీగా తినేటుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదు అంటే దానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి. ఇలా మిరపకాయలు వేగాక అది ఎక్కువ మాడిపోకూడదండి. మాడిందంటే సో పప్పు చేదు వచ్చేస్తుంది. సో కొద్దిగా వేగాక ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేగుతూ ఉన్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి. ఈ పప్పుకి టేస్ట్ హైలైట్ చేసేదే ఈ కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగాక బ్రౌన్ కలర్ వచ్చాక కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుతో పాటు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లేదు మీ ఇంట్లో ఓన్లీ కందిపప్పే ఉంది అంటే కందిపప్పు వేసి చేయొచ్చు. సో ఇవి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము వేపాలి. ఇది మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుందండి. మీరు చూసుకొని పప్పు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. వేపాక దానికి తగినంత వాటర్ పోయాలి. సో ఇది 90% ఉడికాక మనము చేతికి పట్టి చూస్తే పప్పుని మరీ చితికిపోకుండా అలానే గట్టిగా లేకుండా ఉండేలాగా వచ్చాక దానికి తగినంత చింతపండు వేసుకోవాలి. ఉడికేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇది ఒక 2 minutes 3 minutes ఉడికించిన తర్వాత పప్పు గుత్తితో పాముకొని మనము రైస్లో కానీ రాగి సంగటి, తిరుపతికి చిత్తూరు సైడ్ రాయలసీమ అంటేనే సో రాగి సంగటి అంటారు కదా. సో రాగి సంగటి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా దేనితోనే తీసుకోవచ్చు.